సూపర్ సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ రోజు ప్రభాస్ గారికి యాక్షన్ కట్ చెప్పినప్పుడు సెట్లో పరిస్థితి ఏంటి సార్? మీ ఫీల్ ఏంటి సార్? యాక్షన్ కట్ చెప్పినప్పుడు నిజంగా అంటే నేను ఏదైతే అనుకున్నానో జోవియల్గా ఇట్లాగా అది ఆ, ప్రభాస్ గారు టైమింగ్తో ఇచ్చేస్తే ఈ ప్రభాస్ గారిని కదా మిస్ అయ్యాము ఇన్నాళ్ళు మట్టి. ఇది ఈ ప్రభాస్ గారు నిజంగా ఈ టైమింగ్ ఆడియన్స్ చూసినప్పుడు ఎలా ఉంటుంది అని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. దాని తర్వాత ఆ రష్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాను భాస్కర్ అని. దాన్ని నిజంగా అసలు అంటే మా కళ్ళ నీళ్ళు ఇవన్నీ అసలు ఇది రాలేదు కదా, చాలా రోజులైంది కదా చూసాను ఇది. అంటే హీరో గారు కూడా ఇలాంటి ఇది చేస్తే బాగుంటుంది అని అనుకుని ఆ ఎంటర్టైన్మెంట్ ఆ దీంట్లోకి వచ్చారనమాట, ఆ జోన్లోకి వచ్చేసారు. అందువల్ల నాకు ఈజీ అయింది కొంచెం. ఓకే. ఫస్ట్ అనుకున్నప్పుడు మామూలుగా మన తెలుగు కోసం చేద్దాం అనుకున్నారా, పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అని? అంటే తెలుగు అనేవి కాదు, డెఫినెట్గా ఆయన అంటే పాన్ ఇండియాలో బిజినెస్ అంతా ఉన్నప్పుడు తెలుగుకి పరిమితం చేసుకోవడం ఎందుకు, అందుకని సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యాంటసీ ఎలిమెంట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఓకే, అదే సూపర్ అండి. ఎన్ని రోజులు మీరు విశ్వప్రసాద్ గారు, ప్రభాస్ గారు ముగ్గురు అవును ఒక ప్రాజెక్ట్ని నమ్మి ప్రాణం పెట్టేటువంటి మామూలు విషయం కాదు. అవును. విశ్వప్రసాద్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఫస్ట్ అనుకున్నప్పుడు ఇదే స్పాన్లో ఎక్స్పెక్ట్ చేశారా? కథను నమ్మి వెళ్ళే కొద్దీ ఎక్స్పెక్ట్ చేసుకుంటే వెళ్ళారా? కథను నమ్మి స్పాన్ పెరిగిన కొద్దీ యాక్చువల్గా వేరే వాళ్ళు అయితే కొంచెం భయపడతారు. అంటే కథ బాగా వస్తుంది, ఇది ఖర్చు ఎక్కువైపోద్ది, ఇది ఖర్చు గురించి అని కాకుండా ఇది ప్రభాస్ గారిని నెక్స్ట్ లెవెల్కి మనం అంటే మనం జనరల్గా చిన్న సినిమా ఇది తీసుకోవాలంటే ఈ రేంజ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా ప్రభాస్ గారి సినిమా చూసాము అని ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని అంటే స్పాన్ కనిపించాలి. అది ఖచ్చితంగా విశ్వ గారు ఆయన స్టాండ్ అయ్యి నిలబడి ఈ సినిమా అవుట్పుట్ కానీ ఖర్చుకు కానీ ఎక్కడ వెనకాడకుండా ఏది అడిగితే అది చేసుకుంటూ ఇవాళ విజువల్స్ కానీ సీజీలు కానీ ఇంత గ్రాండ్గా ఇలా ఉన్నాయంటే దానికి కారణం విశ్వ గారే. ఆయన బిహైండ్ ఒక వాల్ లాగా నిలబడి చేశారు. ఓకే, సూపర్ అండి. అయితే సీజీల్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డేట్లు మారటం అనేది ఒక పాన్ ఇండియా సినిమాకి సహజం. కానీ డేట్లు మారుతున్నప్పుడు మీ మైండ్ సెట్లో ఎలాంటి ఆలోచనలు మీరు లేవి? ఒక డేట్ అనుకున్నాం, ఈ డేట్కి అవుతుందా లేదా, అవ్వట్లేదు అంటే క్వాలిటీ బాగా రాబోతుంది అని ఆలోచనలు, ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వబోతున్నాం అని ఆలోచనలు. ఇంకో పక్క ఏంటంటే పాపం ప్రొడ్యూసర్ గారికి లేట్ అయిపోతుందని బాధ, హీరో కూడా ఇంకా డేట్స్ పాపం ఆయన యూజ్ చేసుకుంటున్నామని అదొక పెయిన్. ఇట్లా అంతర్మదనం ఉండేది మీకు బాగా? అంతర్మదనం అంటే సినిమా డిమాండ్ చేస్తుంది, ఆ సినిమా కావాల్సింది ఇవ్వకపోతే అది లొంగట్లేదు మాకు. అది లొంగాలి అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అందుకని ఫైనల్లీ వి డిడ్ ఇట్. సూపర్. మీరు ఇండస్ట్రీకి రావటం ఒక సెన్సేషన్ లా వచ్చారు. ఈ రోజుల్లో సినిమాని అప్పటి వరకు లేని టెక్నాలజీని వాడి కొత్త ట్రెండ్ లాగా మార్చేశారు మొత్తం. ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు. అవును, 2012 అనుకుంటా కదా? అవునవును, 2012. మళ్ళీ ఇప్పుడు చేస్తున్న సినిమా ఇంకొక మెట్టు టెక్నాలజీ పరంగా. కరెక్ట్. అవును. ఎట్లా సార్, ఎట్లా అనిపిస్తుంది జర్నీ? దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 13 సంవత్సరాలు అవుతుంది కదా మీ జర్నీ? అంటే ఈ 13 years నేను ఒకటే ఫస్ట్ అసలు ఛాలెంజ్ని తీసుకుంటా. ఎనీ ఛాలెంజ్ నాకు ఈ సినిమా ఇలా కొత్తగా ఉండాలంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. మనం యాక్సెప్ట్ చేసామనంటే సగం పని అవుతుంది. అందుకని నాకు ఆ యాక్సెప్టెన్సీలో భాగంగా ఇంకా కొత్తగా ఏం చెప్పచ్చు అనేది చూసుకుంటా వెళ్తే డెఫినెట్గా మంచి సినిమా తీయగలుగుతాం. ప్రజెంట్ అలాగే ఉంది. సూపర్ సార్. మీ కెరీర్ చూసుకుంటే 2012 నుంచి కూడా 1-2 తప్ప మిగతా అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయి సినిమాలు చేశారు. అవునవును. ఎంటర్టైన్మెంట్ వైజ్గా చూసుకోవచ్చు, మిగతా వైజ్గా 1-2 అనేది అది రిజల్ట్ మన చేతిలో లేదు కాబట్టి మంచి ప్రయత్నం చేశారు. అవును.
ఎలా సార్ ఇంత సక్సెస్ఫుల్గా తీయాలి ఇంత పకడ్బందీగా అంటే మీకు సహకరించిన వాతావరణం ఏంటి? స్క్రిప్ట్ దగ్గర నుంచా లేకపోతే పాయింట్ పాయింట్? నేను పాయింట్ కొత్తదేసిన ప్రతిసారి నేను గెలిచాను. పాయింట్ నేను పాతదేసినప్పుడు యావరేజ్ దాంట్లో పడిపోయాను. నేను ఆ కొత్త పాయింట్ మీద గట్టిగా కష్టపడినప్పుడు డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్కి వెళ్ళింది. కొత్త పాయింట్ మళ్ళీ యావరేజ్ తోసేస్తే అది మిడిల్లో ఆగిపోయేది. ఓకే. నేను దాన్ని బిలీవ్ చేస్తున్నాను. అందుకని కొత్త పాయింట్ని చాలా ఎక్కువ కష్టపడి వర్క్ చేస్తే అది మిస్ అవ్వదు అనేది ఇది. అలాంటి దాంట్లోనే లక్కీగా ఈ సినిమా వస్తుంది ఇప్పుడు. అయితే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మీ పేరు మారిపోతుంది. అయితే ఈ రిలీజ్ టైం ఉన్న టైంలో కొన్ని వేదికల మీద మీరే జోకులు వేసుకొని మీరు అంత గ్రౌండ్ లెవెల్లో ఉండటానికి ఎలా సాధ్యం అవుతుంది మీకు? నన్ను ఇలా అనుకునేవాళ్ళు ఒకప్పుడు, ఎందుకు నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతున్నావు, ప్రధానికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి మీరు సజెషించారు మన పేజ్ మీద. ఎలా ఉండగలుగుతున్నారు గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్లో ఉండటం అంటే నేను ప్రాక్టికల్గా ఉంటాను ఫస్ట్. అందువల్ల నాకు ఈ ఎవరైనా నన్ను పొగిడినా నేనేమి పెద్ద దానికి నన్ను ఇలా పొగుడుతున్నారని ఏమి నేను ఇదైపోను. ఎందుకంటే ఈ పొగడతలకు అలవాటు పడ్డానంటే ఇంకా ప్రతి పొగడత నాకు కావాలనిపిస్తూ ఉంటుంది. నేను అందుకని నేను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఫస్ట్ నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా. నన్ను డిస్టర్బ్ కానీ నేను అంటే ఒకళ్ళు నన్ను పొగిడెత్తినా ఒకళ్ళు నన్ను తిట్టినా నా ఎమోషన్స్ దానికి తగ్గట్టు మారిపోతున్నాయి అనుకోండి, నాకు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాను. తర్వాత తిట్టినప్పుడు డల్ అయిపోయి, పొగిడినప్పుడు ఇదైపోయి, అంటే నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఉండదు. అవతల వాళ్ళ మాటలను బట్టి నా బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అందుకని నేను నా మీద కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటాను కానీ వేరే వాళ్ళ మాటల వల్ల నేను బతకాలని అనుకున్నాను. రియాక్షన్ అని కాదు, వాళ్ళ ఎమోషన్ వల్ల నా ఎమోషన్స్ ఆధారపడకూడదని. అందుకని నేను నా వీడియోస్ అయ్యి నేను ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. మా పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో కానీ బట్ ఆ కేరింగ్ తీసుకుని జాగ్రత్తగా వెళ్తూ ఉంటా అంతే.